నేడు ఉదయం 10:30 ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏపీ కేబినెట్ జరగనుంది. ఈ కీలక భేటీలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. ముఖ్యంగా ఎస్ఐపిబి, ఎస్ఆర్డీఏ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాలకు ఈ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వీటితో పాటు విశాఖపట్నంలోని రుషికొండ భవనాల వినియోగం తదుపరి చర్యల విషయంలో కూడా ఈ రోజు కేబినెట్ ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఉదయం 10:30 ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏపీ కేబినెట్ జరగనుంది. ఈ కీలక భేటీలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. ముఖ్యంగా ఎస్ఐపిబి, ఎస్ఆర్డీఏ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాలకు ఈ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వీటితో పాటు విశాఖపట్నంలోని రుషికొండ భవనాల వినియోగం తదుపరి చర్యల విషయంలో కూడా ఈ రోజు కేబినెట్ ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. మరి కాసేపట్లో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ రోజు ఉదయం 10:30 వెలగపూడి సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి పలు కీలక అంశాల మీద చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎస్ఐపిబి ఆమోదించినటువంటి పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. మొత్తంగా 30,515 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. దీని ద్వారా రాష్ట్రంలో 29,677 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం దానికి తగిన విధంగా చర్యలు తీసుకోబోతుంది. దాంతో పాటు అమరావతిలో ప్రతిష్టాత్మక అభివృద్ధి చేస్తున్నటువంటి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ లో భాగంగా 10 సంస్థల ఏర్పాటుకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి దీనికి సంబంధించి కూడా ఆమోద ముద్ర వేయబోతూ ఉన్నారు. దాంతో పాటు రాష్ట్రంలో సాంకేతిక పారిశ్రామిక రంగాల అభివృద్ధికి మరింత ఊతం కాబోతున్న ఈ ప్రాజెక్టులన్నీ కూడా, అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. దాంతో పాటు ఏదైతే రాష్ట్రంలో ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, అందిస్తున్నటువంటి సంక్షేమానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు. దాని మీద ప్రధానంగా ఈ రోజు సమీక్ష దాంట్లో చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు 2 ఏళ్లలో ఇటు విజయాలు, అమలు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు సమగ్రంగా వివరించాలంటూ కూడా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ఇటు మంత్రులకు చెప్తూ ఉన్నారు. ప్రతి గ్రామానికి మనం చేసినటువంటి అభివృద్ధి చేరింది, మనం పంపించినటువంటి సంక్షేమ పథకాలు చేరాయి కాబట్టి ప్రజలందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజయాల్ని తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలంటూ కూడా మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. ప్రతి అంశాలకు సంబంధించి కూడా వీటికి సంబంధించి 10 శాఖల వారీగా కూడా ఇప్పటికే చేసినటువంటి ప్రగతిని మంత్రులు వివరిస్తూ ఉన్నారు. మరోపక్క నివేదికలను కూడా సిద్ధం చేస్తున్నారు, ప్రోగ్రెస్ రిపోర్ట్లు కూడా అందజేస్తూ ఉన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, మరోపక్క రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకి వెళ్ళొచ్చిన తర్వాత సింగపూర్ లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్ కు రావాలంటూ కూడా చంద్రబాబు నాయుడు కోరారు. సింగపూర్ పర్యటనకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చిస్తారు. దాంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే రాజకీయ పరిస్థితుల మీద కూడా కేబినెట్ అనంతరం ఇటు మంత్రులతో చంద్రబాబు నాయుడు చర్చించబోతూ ఉన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో
సంక్షేమం అభివృద్ధి రెండు ప్రధానంగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు ఏంటనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కానీ ఇతర పెట్టుబడులు పెడుతున్నటువంటి పారిశ్రామికవేత్తలకి అందిస్తున్నటువంటి సౌకర్యాలు, వాళ్ళని తీసుకొస్తున్నటువంటి విధానం, వాళ్ళని గ్రౌండ్ చేస్తున్నటువంటి విధానం వంటి అంశాల మీద కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతూ ఉన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమం పెద్ద ఎత్తున అమలు చేసే విధంగా దానికి అవసరమైనటువంటి అన్ని నిర్ణయాలు కూడా ఇటు కూటమి ప్రభుత్వం వేగంగా తీసుకుంటుంది. కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకురావటం, అవసరమైన అనుమతులు కూడా వేగంగా తీసుకువస్తూ ఉన్నారు. ఈ రోజు కేబినెట్ లో పలు కంపెనీలకు సంబంధించి భూముల కేటాయింపుపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.